హే పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మయూరి మినీ వ్లాగ్స్. ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక టెంపుల్ చూపిద్దాం మీకు అని చెప్పేసి వచ్చేసిన. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఏ టెంపుల్ అంట, కోహెడ దగ్గర ఉన్న సంగీ టెంపుల్. నేను ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్తున్న పైకి మీకు చూపిస్తా, ప్రతిదీ చాలా బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఉంటాయి పైన. సో స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసిన. నాకు ఎక్కలేనేమో అనుకున్నా, ఇక్కడ కింద నుంచి చూస్తే 60 ఆర్ 80 స్టెప్స్ ఉంటాయి అనుకున్నా, కానీ 145 150 స్టెప్స్ ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కౌంట్ చేసిన, అన్ని స్టెప్స్ ఉన్నాయి. నాకు అసలు ఎక్కలేను అనుకున్నా. ఇంకా తిరుపతిలో ఎట్లా ఎక్కుతున్నారో ఏమో. నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే, నేను ఇంతవరకు పుట్టి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇంత పెద్దగా అయినా నేను ఇంతవరకు కూడా తిరుపతి వెళ్ళలేదు, అసలు చూడలేదన్నమాట. ఇంకా వెళ్తుంటే పైన కోతులు ఉన్నాయి, పాపం అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళని ఒక చిన్న బాబుని కోతి పడేస్తుంది. అబ్బాయి కొంచెం అయితే మొత్తం స్టెప్స్ మొత్తం పడిపోయేటోడు, పట్టేసుకున్నారు వాళ్ళు. కోతులు కూడా చాలా ఉన్నాయి అక్కడ. సో లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. అడగడం అయితే అయిపోయింది. సో ఇంకా లోపలికి వెళ్ళేద్దాం, చూద్దాం. ఎంట్రీ అవుతున్నాం లోపలికి. చూసారు కదా, చూడండి ఎంత పెద్ద గోపురం లాగా ఉందో. ఆ గోపురంలో నుంచి లోపలికి వెళ్ళాలి. మళ్ళీ చూసుకున్నట్టయితే అక్కడ గజస్తంభం ఉంది కదా, చాలా బాగుంది. ఆ పెయింటింగ్ కానీ, ఆ షైనింగ్ కానీ, ఆ టెంపుల్ చూస్తే అక్కడ మనం ఏదో మనల్ని ఆకర్షిస్తుంది అనిపిస్తుంది. అక్కడ వెళ్ళిందాం కదా. ఇక్కడ ఉన్నైతే అమ్మవారి టెంపుల్, ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్, చిన్న గోపురం. ఈ మెయిన్ టెంపుల్ ఏమో వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గోపురం ఏమో ఇప్పుడు మనం ఎంట్రీ అయినాం, అక్కడ నుంచి వస్తున్నాం. అక్కడ లాస్ట్ కి నవగ్రహాలు ఉన్నాయి, దాని పక్కన రాధాకృష్ణ ఉంది. అవన్నీ చూపిస్తా, రండి చూద్దాం. ఇప్పుడు నేనైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసిన దర్శనం తీసుకోవాలని. సో ఫస్ట్ బొట్టు పెట్టుకుంటున్నా, బొట్టు పెట్టుకున్న తర్వాత దర్శనానికి వెళ్దామని తీసుకున్నా. అక్కడ మిర్రర్ లేదు, బట్ పెట్టుకున్నా. మిర్రర్ లేకపోయినా నేను పెట్టుకున్నా. అక్కడ అందరు లైన్ లో ఉన్నారు దర్శనం కోసము. నేను కూడా అక్కడ క్యూలో నిల్చున్నా. ఇంకా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఒక సైడ్ కి జరిగారు, నేను ఇటు సైడ్ కున్నా. లోపల కొంతమంది అర్చన జరుగుతుంది, వెయిట్ చేస్తున్నాం అయ్యగారి కోసం. చూసిరు కదా దేవుడు ఎట్లున్నాడో. నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడలేదు, నేను ఇంతవరకు తిరుపతి వెళ్ళలేదు కదా. సో ఫస్ట్ టైం ఇట్లా చూడడం. ఫొటోస్ లో చూసినా నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. నాకంటే పిచ్చి నచ్చింది. అయిపోయింది, నేను దర్శనం చేయించుకున్నా. అయ్యగారు తీర్థ ప్రసాదం కూడా ఇచ్చిండు, తీసుకున్నా. నెక్స్ట్ దాని పక్కనే రాధాకృష్ణ ఉంటారు. నాకు మెంటల్గా ఇష్టం, నాకు పిచ్చి ఇష్టం కృష్ణుడు అంటే. సో వెళ్ళి చూద్దాం అనేసి వెళ్తున్నా. చూడండి ఎంత బాగుంటారో. నాకు మెంటల్ చాలా ఇష్టం నాకు కృష్ణుడు అంటే. నేను అక్కడ కూడా దర్శనం చేసుకున్నా, మంచిగా మొక్కుకుంటున్నా, కోరుకున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ క్లిప్ మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఇది నేను షార్ట్ వీడియో చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకున్నా, యూట్యూబ్ లో కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకున్నా, అందుకే రిపీటెడ్ గా అనిపిస్తుంది. సో నేను మొక్కుకున్నా, కోతులు అల్లరల్లరి వేస్తున్నాయని చూసిన. ఇప్పుడు సీతారాముల వారి దగ్గరికి వచ్చిన, అక్కడ కూడా మొక్కుకోవడం అయిపోయింది. తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం టెంపుల్స్ ఉన్నాయని చెప్పి వెళ్తే అక్కడ ఎవరున్నారో తెలుసా, మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు, గణపతి దేవుడు. అక్కడ కూడా మొక్కుకున్నా, నేను అనుకున్నవి కావాలని చెప్పేసి మొక్కుకున్నా. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, తొందర పైకి వెళ్ళాలని మొక్కుకున్నా దేవుణ్ణి. తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళిన, శివాలయంకి. అక్కడ అయ్యగారు ఉన్నారు. సో వీడియో తీయనియరు అని చెప్పేసి వెళ్ళినా, మొక్కుకున్న వచ్చిన. తర్వాత నాకు అమ్మవారు అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడ అష్టలక్ష్మి వాళ్ళు ఉన్నారు, 8 మెంబర్స్. అష్టలక్ష్మి అంటే 8 మంది అమ్మవార్లు ఉంటారు. చూడండి అన్ని క్లియర్ గా తీసిన వీడియోలు. ఫస్ట్ అమ్మవారు, ఆమె పేరు ఆదిలక్ష్మి. తర్వాత ఇంకొక అమ్మవారు సంతాన లక్ష్మి. చూడండి మంచిగా చూడండి, మీకోసమే నేను వీడియో క్లియర్గా తీసిన, ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ గజలక్ష్మి, అటు ఇటు ఏనుగులు ఉంటాయి అన్నమాట, గణేషులు ఉంటారు, అందుకే గజలక్ష్మి. నెక్స్ట్ ఎవరు అంటే మన ధనలక్ష్మి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో ఈ అమ్మవారు ఉండాలి కంపల్సరీ, ధనలక్ష్మి అమ్మవారు.
నెక్స్ట్ ఎవరో తెలుసా, ధాన్యలక్ష్మి. ఈమె కూడా చాలా అవసరం మనకు. ప్రతి ఒక్కరికి తిండి తినాలి అంటే, మనకి ఏమైనా ఫుడ్ కావాలి అంటే ధాన్యలక్ష్మి అమ్మవారే కావాలి. నెక్స్ట్ విద్యాలక్ష్మి, ఈ మాత మాత్రం కంపల్సరీ కావాలి. చదువుకుంటేనే మనం పైకి ఎదుగుతాం కాబట్టి విద్యాలక్ష్మి మనతో ఎల్లప్పుడు ఉండాలని మనం కోరుకుందాము. నెక్స్ట్ ఐశ్వర్యలక్ష్మి, అందంగా ఉండాలనుకుంటారు కదా, ఆ అమ్మవారు కూడా మనతో పాటు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు ఏదైనా. నెక్స్ట్ వీరలక్ష్మి, అంటే ధైర్యం చేస్తుంది, మొత్తం యుద్ధాలు చేయాలి. ఆడవాళ్ళు అంటే తెలుసు కదా, మొత్తం క్వీన్లు అట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఆదిలక్ష్మి. ఇంకొక లక్ష్మి కూడా ఉంటది, ఇక్కడ లేదు బట్ నాకు తెలుసు చెప్తున్నా, అలక్ష్మి అని ఉంటది. తను ఏ ఇంటికి కూడా ఉండకూడదు. సో అది చెప్తున్నా, నేను రాధాకృష్ణ ఇట్లా చూస్తా కాబట్టి నాకు తెలుసు ఎంతమంది లక్ష్ములు ఉంటారు, ఏం చేస్తారు అనేది. కృష్ణుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సో నేను వింటూ ఉంటా అవన్నీ, నేను చూస్తూ ఉంటా. నాకు చాలా ఇష్టం మహాభారతం అన్నా కూడా, రాధాకృష్ణ, రామాయణం ఇవన్నీ చాలా ఇష్టం, చూస్తూ ఉంటా. సో చూడండి, ఇంకా టెంపుల్ అయితే నాకైతే మైండ్ పోయింది తెలుసా, ఉండబుద్ధి అయింది, అసలు పోవాలనిపించలేదు. అక్కడ నుంచి ఆ రోజు మొత్తం అక్కడే స్పెండ్ చేసిన, ఈవినింగ్ వరకు పోవాలనిపించలేదు నాకు. ప్రసాదం తీసుకున్నాం, పాపం నాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు ప్రసాదం తీసుకుందామని. ఆయన ఇట్లా తీసుకొని ఇట్లా రిటర్న్ అయిందో లేదో, కోత వచ్చి చింపుకుంది, తీసుకొని పోయింది పాపం. నేనైతే మంచిగా 2 పులిహోర ప్యాకెట్స్, ఒక లడ్డు తీసుకొని మంచిగా కూర్చొని తిన్నా. చూడండి వీడియో. ఇంతకు ముందు నేను మీకు చూపించిన కదా వీడియో, అష్టలక్ష్మి వాళ్ళు. ఆ వీడియో నేను ఎట్లా తీసినో చూడండి, చూపిస్తున్నా. అంటే నా ఫోన్ క్వాలిటీ అంత మంచిగా ఉంది, కొత్త ఫోన్ అనుకున్నా, అందుకే అంత వచ్చింది. అట్లా తీస్తున్నా చూడండి, నేను ఎట్లా తీస్తున్నాను. ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీస్తున్నా. నెక్స్ట్ గంట దగ్గరికి వచ్చినాం, పెద్ద గంట కొడదామని ట్రై చేసినాం, అక్కడ కోతులు వస్తున్నాయి, కొట్టనివ్వట్లేదు. చూడండి, నాకైతే అసలు పోవాలనిపించలేదు, అక్కడే ఉండాలనిపించింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది అన్నమాట. నాకైతే వెనుక ఎవరు సపోర్ట్ లేరు, నేను ఓన్ గా చేసుకుంటున్నా. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఆ వీడియోని చూస్తున్నారు కానీ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటది, దాన్ని చూసి కొడదామని ఎవ్వరు కొడతలేదు. ప్లీజ్, మీరు మంచోళ్ళు కదా, మీరు కొట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను చెప్తుంటే మళ్ళీ చూస్తావేంది, వినుకుంటా, కొట్టు కదా సబ్స్క్రైబ్ బటన్.